హలో హాయ్ అండి, మేనత్త చేతి రుచులకు వెల్కమ్. ఇవాళ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిందండి. అక్కడ మటన్ కర్రీ వండిర్రు, చాలా బాగా టేస్ట్ అయింది. దాని వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ పెద్ద గిన్నె 10 kgs మటన్ అండి. పెద్ద గిన్నె పెట్టుకొని బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత పుదీనా వేసి మొత్తం కొంచెం గోల్డెన్ కలర్, నార్మల్ మరీ గోల్డెన్ కలర్ కాదు, ఉల్లిగడ్డ మగ్గినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి. మంచిగా 10 kgsకి ఒక పావు కేజీ వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. పసుపు వేసేసి మంచి కొంచెం కలర్ ఇదైనాక మగ్గినాక మటన్ వేసేయాలండి. 10 kgs మటన్ అండి. మంచి మటన్ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత మంచిగా చూడండి, మంచిగా కలిపిన తర్వాత మంచిగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి కొంచెం పీస్ మంచిగా ఉడకాలండి. ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో. ఫస్ట్ స్పూన్లోకి తీసి చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అనేసి. ఉడికిన తర్వాత కొంచెం చూడండి ఎంత బాగా కలిపి వస్తుందో చూడండి. ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసి అందులోనే టమాటోలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రసం కొంచెం అంత 10 kgకి ఒక చిన్న గ్లాస్ అంత రసం వేసేసి మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి ఒక 5-10 minutes. ఉడికిన తర్వాత అందులో కారపొడి వేసినాక కారపొడి వేసేసి ఎంత బాగుంది చూడండి కలర్. కారపొడి వేసేసి మంచి కలపాలి, కిందికి మీదికి బాగా 3-4 times కలపాలి. అట్లా కలిపిన తర్వాత మంచిగా ఉప్పు వేసేసుకొని ఉప్పు కూడా వేసేసేయాలండి. ఉప్పు కూడా వేసేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి మీదికి కొత్తిమీర వేసేసి కొబ్బరి పొడి కూడా వేసినామండి. అది కూడా వేసేసి అంతా మంచిగా కలిపేసి చాలా బాగా టేస్ట్ అయిందండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి.